హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. షార్క్ లేక్ యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంది, ప్రైమ్ వీడియోలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది, అలాగే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో కూడా ఉంది. ఈ మూవీ రివ్యూ చేయమని అయితే కొంతమంది అయితే అడిగారు. దీన్ని ఎందుకు వదిలిపెట్టమని చేస్తున్నా. రన్ టైం 1 hour 30 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. అక్కడక్కడ లైట్ రొమాన్స్, బికినీలు, చెడ్డీలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మరి ఈ షార్క్ లేక్ ఎలా ఉంది తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అది కూడా మీకు రివ్యూ నచ్చితే మాత్రమే. ముందుగా ప్లాట్ ఏంటంటే, వైల్డ్ యానిమల్ స్మగ్లర్ క్లింట్ గ్రేని పోలీసులు అయితే హైవేపై చేజ్ చేస్తుంటే సడన్గా అతని వ్యాన్ ఒక సరస్సులోకి అయితే వెళ్ళిపోద్ది. అతన్ని అయితే అరెస్ట్ చేస్తారు. బట్ అతని వ్యాన్లోనే ఒక బుల్ షార్క్ ఉంటుంది. అది ఆ సరస్సులోకి అయితే వెళ్ళిపోయింది. 5 సంవత్సరాల తర్వాత జైలు నుండి అయితే ఆ స్మగ్లర్ బయటకి అయితే వస్తాడు. ఈ 5 yearsలో ఆ బుల్ షార్క్ పెద్ద అయింది. దానికి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అవి ఆ లేక్ దగ్గరికి వచ్చిన మనుషులపై దాడి చేస్తాయి. దానిని స్మగ్లర్ అండ్ ఒక పోలీస్ ఉమెన్ ఎలా ఆపారు, జనాల్ని ఎలా కాపాడారు, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ ఎలా ఉందంటే, నేను ఎన్నో షార్క్ సినిమాల్ని చూసా. జాస్, డీప్ బ్లూ సీ, మెగ్, ద షాలోస్ ఇలాంటి మంచి మంచి మూవీస్ని అయితే చూసా. వాటన్నింటికి ఇది ఆపోజిట్ సినిమా. ఇందులో షార్క్ ఉందని చూస్తే మాత్రం భయ్యా మనకి తగులుతుంది బిగ్ షాక్. అసలు ఎక్కడుంది భయ్యా షార్క్? మొదటి గంట ఎక్కడా కనబడదు. ఆ తీసినోడికి ఏమైనా బుర్ర ఉందా, పని ఉందా లేదా? మళ్ళీ దీన్ని తెలుగులోకి డబ్ చేయడం. లాస్ట్ అరగంటలో షార్క్ను అయితే చూపించారు. అది షార్క్ అనుకోవాలా? ఏదో ఆక్వేరియంలో చేపల్ని జూమ్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. లో బడ్జెట్లో తీశారు. బడ్జెట్ లేనప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు తీయడం చెప్పండి? మనల్ని ఎర్రిపప్పల్ని చేయడం కాకపోతే కానీ ఈ మూవీకి ఎవరైనా సరే బాగుంది, 1 time వాచబుల్, పర్వాలేదు, నాకు నచ్చిందంటే మాత్రం మీరైతే మోసపోకండి. నిజంగా మీరు ఎర్రిపప్పలు అయితే అయిపోతారు. అసలు ఏం క్వాలిటీ లేదు, మ్యాటర్ కూడా లేదు. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ నయం. ఆ టేకింగ్కి మేకింగ్కి పెద్ద దండం. ఇంతకు మించి చెప్పుకోవడానికి కూడా ఈ మూవీలో ఏం లేదు భయ్య. రివ్యూ చేయకూడదు అనుకున్నా, బట్ కొంతమందినైనా సేవ్ చేయాలి కదా అని చేస్తున్నా. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.